Good morning all. Day 2. We are going to Coral Island. మనం కోరల్ ఐలాండ్ టికెట్స్ వచ్చి కేలు క్యాప్లో బుక్ చేసుకున్నామండి. అట్లా కాకుండా మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నా కూడా నో ప్రాబ్లం. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళే మన హోటల్ కాడికి వచ్చి మార్నింగ్ 9 o'clock పికప్ చేసుకుంటారు. లంచ్ కూడా ఇంక్లూడ్ అవుద్ది. అండ్ దట్టు వాళ్ళే ఈవినింగ్ 4 o'clockకి మనల్ని హోటల్ కాడ డ్రాప్ చేస్తారు. మీకు టికెట్ ప్రైస్ వచ్చి అడల్ట్స్ అయితే 750 బాట్స్ అండి, చిల్డ్రన్స్ అయితే 600 బాట్స్. ఓన్లీ లంచ్ ఇంక్లూడ్ అవుద్ది వితౌట్ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్. మీకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి అంటే పెర్ హెడ్ 2400 బాట్స్ తీసుకుంటున్నారండి. దట్టు మీరు ప్రతిదీ చేయాలని కూడా ఏమీ లేదు కాబట్టి మీరు బెటర్ అక్కడ మీకు నచ్చిన పారాసైలింగ్ కానీ లేకపోతే స్నార్కలింగ్ కానీ ఇలా ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకునే ఉద్దేశం ఉంటే వితౌట్ యాక్టివిటీసే మీరు ఇక్కడ తీసుకుని అక్కడికి వెళ్ళాక మీరు కావాల్సిన యాక్టివిటీస్కి మీరు టికెట్ పర్చేస్ చేసుకోవడం బెటర్ నా సజెషన్ అయితే. ఎందుకంటే అందరూ అన్ని యాక్టివిటీస్ చేయరు కదండి. ప్రెసిడెంట్ పటాయా పోర్ట్ కాడికి వచ్చాం. ఇక్కడి నుంచి మనకు ఒక గైడ్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. అలాగే గ్రూప్కి ఒక గైడ్ ఉంటారు. మన గైడ్ వచ్చి ఈవిడ మనకి బ్లూ బ్యాండ్స్ ఇస్తుంది. ఈ బ్యాండ్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న గైడ్స్కి ఒక కలర్ ఇస్తారన్నమాట. ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఎంతమంది ఉన్నారో ఆ గైడ్ ఆ కలర్ బ్యాండ్ వాళ్ళకి ఇస్తారు. ఫ్రమ్ టిల్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇప్పటి నుంచి మనం రిటర్న్ వచ్చే వరకు కూడా ప్రతిదీ వాళ్ళ కంట్రోల్లోనే మనం ఉంటాం. వాళ్ళే మనకి రెస్పాన్సిబిలిటీ అన్నమాట. మేము వచ్చి స్పీడ్ బోటే తీసుకున్నాము. నార్మల్ బోట్ అయితే పెద్ద కిక్ ఉండదు, స్పీడ్ బోట్ అయితేనే బాగుంటుంది. ప్రెజెంట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మై బోట్, అవర్ బోట్. మన బోట్ వచ్చి పాయింట్ ఇదేనండి, వెయిట్ చేస్తున్నాం. బోట్ పాయింట్ నెంబర్ 2 ఇక్కడికే మన బోట్ వస్తుంది. ఇక్కడి నుంచి మనల్ని బోట్లో ప్రెజెంట్ ఒక ప్లేస్కి తీసుకెళ్తారట, ఆన్ ది వే టు కోరల్ ఐలాండ్. ఆ ప్లేస్ కూడా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ ఇస్తారు. అక్కడి నుంచి మన ట్రిప్ స్టార్ట్ అవుద్ది. ఏం స్పీడ్గా వెళ్తుందో చూసారా అండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. బెటర్ 99% నేను చెప్తున్నాను కదా, మీరు స్పీడ్ బోటే ప్రిఫర్ చేయండి. ఆ ఎంజాయ్మెంట్ అల్టిమేట్ అన్నమాట. ఇట్స్ అ మెమొరీ. నేను ఇందాక బయలుదేరే ముందు మీకు చెప్పాను కదండి, ఆన్ ది వేలో ఒక పాయింట్ కాడ ఆపుతారని. ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి మనం కోరల్ ఐలాండ్కి వెళ్తాం. ఇది పారాసైలింగ్ స్పాట్ అండి. ఇక్కడ మనం పారాసైలింగ్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనతో వచ్చిన వాళ్ళతో ఇక్కడ పారాసైలింగ్ చేయించి ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి తీసుకువెళ్తారు. పారాసైలింగ్ అయిన వెంటనే మమ్మల్ని ఇలా స్పీడ్ బోట్లో మళ్ళీ కోరల్ ఐలాండ్కి తీసుకెళ్లారు. మేము బాగా ఎంజాయ్ చేస్తాం. స్పీడ్ బోటే మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి. నార్మల్ బోట్ కన్నా ఎంజాయ్మెంట్ స్పీడ్ బోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఆన్ ది వేలో ఇది సెకండ్ స్పాట్ వచ్చి మనకి స్నార్కలింగ్ స్కూబా డైవింగ్ అండి. ఈ స్పాట్ ఇక్కడ అవి చేయించి అప్పుడు మనల్ని ఫైనల్గా కోరల్ ఐలాండ్లో విడిచిపెడతారు.
మనం ఇప్పుడు కోరల్ ఐలాండ్కి వెళ్తున్నాం. ఫైనల్గా వీఆర్ రీచింగ్ టు కోరల్ ఐలాండ్. కోరల్ ఐలాండ్కి వచ్చామండి. నేను ఎప్పుడూ కూడా ఇంత క్రిస్టల్ క్లియర్ వాటర్ చూడలేదండి. చాలా బాగుంది, అల్టిమేట్గా ఉంది. కోరల్ ఐలాండ్లో దిగిన వెంటనే మేము ఇలా బయటకు వచ్చాము. జస్ట్ మన బీచ్ ఆపోజిట్లోనే ఇలాగ రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ చేసుకోవడానికి స్టాల్స్ కూడా ఉన్నాయి. సరదాగా బీచ్లోంచి బయటకు వచ్చి ఫస్ట్ అయినా తిందాం, చాలా ఆకలిగా ఉందని చెప్పి నార్మల్గా స్నాక్స్ అయినా తీసుకుందామని బయటకు వచ్చాము. మీరు అడగచ్చు, అదేంటి సార్ లంచ్ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ కదా అని. ఎస్, లంచ్ కూడా ఇంక్లూడే. బట్ ఎప్పుడంటే మనం ఇక్కడ యాక్టివిటీస్ అయిపోయాక మనం బాగా ఎంజాయ్ చేశాక మనల్ని వాళ్ళు తీసుకువెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ లంచ్ పెట్టిస్తాడు. కోరల్ ఐలాండ్లో మాత్రం లంచ్ ఉండదు. ఇది మీరు నోట్ చేసుకోండి. లంచ్ ఆఫ్టర్ కోరల్ ఐలాండ్ వాళ్ళు మనకి పెడతారు. సరదాగా జ్యూస్ అయినా తాగుదామని చెప్పి ఆపోజిట్లో ఉన్న జ్యూస్ స్టాల్కి అయితే వచ్చాము. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే అక్కడ లాకర్స్ కూడా ఉంటాయండి. సరదాగా బీచ్లో దిగుదాము, స్విమ్ చేద్దాం అనుకుంటే అక్కడ లాకర్స్లో మనం కీస్ తీసుకుని per 1 hour 3 to 5 బాట్స్ తీసుకుంటారు, అంతే అండి, తక్కువే. మన లగేజ్ అన్నీ కూడా లాకర్లో పెట్టుకుని కొంతసేపు అక్కడ సరదాగా వాటర్లో ఎంజాయ్ చేసి కూడా రావచ్చు. ఇక్కడ లోపల డ్రెస్ చేంజ్ కూడా ఉంటుంది. తాయక నా కోసం జ్యూస్ చేస్తుంది. పైనాపిల్ అండ్ కివీ చెప్పా. మా తాయి జ్యూస్ రెడీ. సరదాగా స్టార్టర్ కింద చికెన్ అండ్ క్యాట్ ఫిష్ చెప్పుకున్నామండి. క్యాట్ ఫిష్ నాకు పెద్దగా ఏమి నచ్చలేదు, కానీ చికెన్ ఓకే, బాగానే చేసింది. 100%. వాటర్ యాక్టివిటీస్ ఏమి ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం అండి. హ్యాపీగా మీరు ఆ టెంట్ కింద కూర్చొని హ్యాపీగా ఏ బీరో స్నాక్స్ తీసుకుని చిల్ అవ్వండి. అక్కడ వాటర్, క్లైమేట్ ఇవన్నీ చూస్తే ఎన్ని కష్టాలున్నా మర్చిపోతాం. హ్యాపీగా అలా చూస్తూ ఉండిపోవచ్చు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ అట్మాస్ఫియర్ అండి. మనకి అసలు బీచ్లు అంటేనే మహా పిచ్చి. అలాంటిది ఫస్ట్ టైం ఇలా క్రిస్టల్ క్లియర్ బీచ్ చూసి అలా అక్కడ ఉండిపోతామా అనిపించేలా ఉంది. కానీ మనం ఉండలేవరగా 13 days కదా మనకి వీసా. అలా ఆరాంగా కొంతసేపు ఆ టెంట్లో కూర్చొని అలా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుందండి సామిరంగా. అల్టిమేట్. ఫైనల్గా మన బోట్ వచ్చిందండి. ఆవిడే మన గైడ్, వెయిట్ చేస్తుంది అందరి కోసం. ఏంటి ఏంటి ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు పటాయా పోర్ట్ అండి. ఇప్పుడు మన పటాయా పోర్ట్లో దిగాక మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు.
అసలు నాకైతే కోరల్ ఐలాండ్ విడిచిపెట్టి వెళ్ళాలనిపించలేదండి, అంత బాగా నచ్చింది. నేను తప్పకుండా మళ్ళీ సెకండ్ విజిట్ అయితే గ్యారంటీ కోరల్ ఐలాండ్కి వస్తాను. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా కోరల్ ఐలాండ్కి మాత్రం మిస్ అవ్వద్దు. ఫైనల్గా మనం పటాయా పోర్ట్కి రీచ్ అవుతున్నామండి. వీ రీచ్ టు పటాయా పోర్ట్. ఇందాక ఎక్కడైతే మనల్ని పికప్ చేసుకున్నారో అక్కడే మనల్ని డ్రాప్ చేశారు. ఇక్కడి నుంచి మనల్ని వెహికల్లో లంచ్కి తీసుకెళ్తారండి. లంచ్ అయిపోయిన వెంటనే మనల్ని మన హోటల్ కాడ డ్రాప్ చేసేస్తారు. మన ఈ ప్యాకేజ్లో మన ఫొటోస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి తీసి, కానీ ఫ్రీగా అయితే ఇవ్వరండి. మనం 100 బాట్స్ కట్టి మనకు నచ్చితే ఆ ఫోటో తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే అండి, మీరు ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ప్రజెంట్ వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్. ఆఫ్టర్ లంచ్ మేము మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe my channel. Thank you. Bye bye.